ఆకిరెడ్డి గారి మొన్న 3 లక్షల విషయం ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 3 లక్షలు ఎవరైతే ఇచ్చిరో ఇచ్చిన వ్యక్తి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే రెస్పాన్సులు ఇవ్వు అంటే మునిగింది నాన్నగా ముంచారు. ఇది పద్ధతి వీళ్ళకు అడుగు ఉన్నాను. ప్రతి దసరాకు నేను 9 సీరియల్ ఇప్పిస్తా, బియ్యం ఇప్పిస్తా, అన్నదానం చెప్పిస్తాడు టెంపుల్ కాడ. అవునా? అట్లాంటిది నేను ఎంత బాధపడుతున్నా తెలుసా? నేను నమ్మి నేను పంపిస్తే మీరు ఏం చేసిర్రు? నువ్వు పోయిన పని ఏందో పని చేసుకుని రావాలి. ఈ విగ్రహాలు బాలు వెనక అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి నీకు తెలుసా అన్న? తీస్తావా? నేను సపోర్ట్ చేపిస్తా. నాకిద్దరు ఈ విషయం మాట్లాడుకున్న విషయం వాస్తవా కాదా? మీరు అశ్విని గారు ఏమని శవాలు ఉన్నాయి శవాలు తీస్తా, పొక్కలు తీసిన విషయాలు వాస్తవాలు కదా? నిన్ను నా దేవున్నా లేకపోతే అదా? నువ్వు తీయలేదా? పొక్క తీయలేదా? తీయలే అన్న ఫ్లాష్ బ్యాక్. నన్ను కూడా తీసుకెట్టేసి నన్ను కూడా లాజిక్ చెప్తా. మానవుడు మాత్రమే గర్భగుడి అవతల ఉంటాడు. గురువుకు సంబంధించిన గర్భగుడి అమ్మవారి దగ్గర ఉంటాడు. నువ్వు ఎట్లా పోయినావు మరి? నువ్వెందుకు పోతావు? నా గర్భగుడిలో ఎందుకు అడుగు పెట్టినావు? అన్న దేవుని దగ్గర పోయినాను ఎవరెవరు పోయారు అంటే మా చిన్న కూతురు మా ఫ్యామిలీ వచ్చినామని చెప్పి. అంటే మీ చిన్న కూతురు అంటే ఏమిటికి అర్థం? అంటే మీ ఫ్యామిలీ. కానీ అతనికి చెప్దామంటే వీళ్ళు చేసిన మోసానికి మింగలేక కక్కలేక వస్తున్నది. సుభాష్ గారు నీకెట్లా పరిచయం? సుభాష్ గారు వేరే ఒక అన్న వల్ల పరిచయం. ఎట్లా ఎట్లా అంటే అన్నం అంటే ఎలాంటి పరిచయం అనుకోవచ్చు మీ ఇద్దరిది? నిన్ను నమ్మి సినిమా షూటింగ్ కోసం అని నిన్ను పంపించింది అన్న. నువ్వు ఆయనకు బొక్క పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అన్న? ఆయన పేరు ఖరాబ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న? తప్పు. నువ్వు ఒప్పుకో లేదా కాంప్రమైజ్ అవుతా. కూర్చో అన్న. అశ్విన్ సార్ సారీ చెప్పాలి. సార్ మీరు దండం పెట్టి ఒకసారి నా మాట ప్లీజ్. ఈ నాగరాజు గారు, ఈ నాగరాణిలు, ఈ తోళ్ళు, తోటకూర ఇవన్నీ కదా, ఈ గుంటూరు బుల్లి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ క్రియేట్ చేశారు? అతను అన్ని ఒప్పుకున్నప్పుడు నిజం ఒప్పుకోవాలండి, లేదంటే నేను హైదరాబాద్కి వస్తాను. ఇప్పుడు ఒక 3 months 4 months తర్వాత ఇచ్చేస్తాను నేను. అది ఏదైనా ఒకటే టైం పెట్టన్నా. అన్న 4 months తర్వాత నా ఫోన్ కూడా 3 months 4 months 5 months 5 months అన్న 5 months తీసుకో అన్న. నువ్వు ఒక్క మాట లేదేందన్నా? నువ్వేం మనిషి అన్నా? నువ్వు నాకు అర్థం కాదు. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆకిరెడ్డి గారి మొన్న 3 లక్షల విషయం మనం ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 3 lakhs సంబంధించి 3 లక్షలు ఎవరైతే ఇచ్చిరో ఇచ్చిన వ్యక్తి వచ్చింది. ఇప్పుడు శ్రీకాంత్ కదన్నా. శ్రీకాంత్ వచ్చి అసలు ఎట్లా ఇవ్వాల్సి వచ్చింది, ఏం జరిగింది అనేది వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది కాబట్టి వాళ్ళిద్దరినే తీసుకుంటే క్లారిటీ ఉంటుంది. మీ క్లారిటీ చూపించాలి కాబట్టి మళ్ళీ పిలిపియాల్సి వచ్చింది. ఓకేనా అన్న? నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. ఓకే శ్రీకాంత్ అన్న చెప్పండి. ఆకిరెడ్డి మీకు ఎట్లా పరిచయం? నాకు వేరే ఒక రెడ్డి అన్న అని, రామచంద్ర రెడ్డి అని ఒక పరిచయం అన్న. ఆయన డ్రైవరే, నేను డ్రైవర్ని. ఒకసారి టీ టైం కాడికి వచ్చిండు. వచ్చిన తర్వాత మేము వాట్సాప్ లో నేను టెంపుల్ వచ్చిన స్టేటస్ పెట్టుకున్నా. నువ్వు టెంపుల్ వచ్చి స్టేటస్ పెడుతుంటావు అప్పుడప్పుడు నీకున్న అభిమానంతో. స్టేటస్ పెట్టుకుంటే ఎక్కడ అబ్బా టెంపుల్ అంటే వీళ్ళు ఆకిరెడ్డి వచ్చిండు, రామచంద్రారెడ్డి ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్కడే అబ్బా టెంపుల్ బాగున్నది, వీడియో స్టేటస్ మీద స్టేటస్ పెడుతున్నావు ఎక్కడంటే, నేను విజయనగరం టెంపుల్ ఇట్లా నేను 6 నెలలకు ఒకసారి 1 year ఒకసారి నేను పోతాను టెంపుల్ కాడికి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అన్న తర్వాత ఏది చూపి టెంపుల్ ఒకసారి చూపి అని అంటే ఇతనికి వీడియోస్ చూపి. ఓకే ఆడికి వద్దామన్నా. విజయనగరం టెంపుల్ అంత లోపల నీకెట్లా తెలుసు అన్న? అది క్లారిటీ. యాక్చువల్గా చెప్పాలంటే నేను 2012, 13, 14 నేను DCM డ్రైవర్ని. రాజస్థాన్ నేను ఆల్రెడీ అక్కడ లోడింగ్కి పోయినా ట్రాఫిక్. అక్కడ నుంచి నాకు ట్రాన్స్పోర్ట్ నుంచి విజయనగరం లోడ్ వచ్చింది. ఏది దైవానికి సంబంధించిన మెటీరియల్ ఉంది తీసుకెళ్లాలని చెప్పారు. అంటే దైవానికి అంటే అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు కానీ కొన్ని మార్బుల్స్ కానీ లోడింగ్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ లోడ్ తీసుకొని వచ్చిన. ఓకే విజయనగరం తీసుకొని వచ్చిన తర్వాత అన్లోడ్ చేసిన తర్వాత విజయనగరం సారే అతను ఏమన్నాడంటే, అమ్మ ఇంకో 2 ట్రిప్పులు లోకల్ మార్బుల్స్ ఉంటాయి కొట్టమ్మా నీకు డబ్బులు ఇస్తా అని అన్నాడు. సరే అని చెప్పి ఆ లోకల్ ట్రిప్ కొట్టేసిన తర్వాత ఆ రోజు నైట్ అన్నం ఉన్న తర్వాత నేను ఇక నాకు అన్నం పెట్టిండు తినేసిన. సార్ నేను వెళ్తా సార్ అని అంటే సరే అని చెప్పి కిరాయి డబ్బులు అని ఇచ్చేసిండు. నేను మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత అంటే ఆడ టెంపుల్ జరుగుతప్పుడే నేను మొక్కుకున్నా, తల్లి నేను కొంచెం కష్టాలలో ఉన్నా. కొత్తగా గుడి కట్టేటప్పుడే నువ్వు మొక్కుకున్నా కొంచెం కష్టాలలో ఉన్నా, నాకు ఏదైనా బండి గిండి కొనుక్కొని నాకు ఒక దారి చూపియండి తల్లి, నీకు రెగ్యులర్ గా నేను 6 నెలలకు 1 year వస్తా, నాకు తోచినంత వరకు నీకు సారీస్ కానీ బియ్యం కానీ ఏదైనా డొనేట్ చేస్తా టెంపుల్ కి అని చెప్పి మొక్కుకున్నా. విజయనగరం టెంపుల్ ప్రతి 6 నెలలకు ఒకసారి 1 year ఒకసారి నేను వెళ్తా టెంపుల్ కి రెగ్యులర్ గా వెళ్తా. వెళ్ళిన తర్వాత ఒక రోజు ఇదే ఈ రెడ్డి వాళ్ళనే ఈ ఆకిరెడ్డి కలిసిండు.
కలిసిన తర్వాత టీ తాగుతున్నాం ఇద్దరం కలిసి. టీ తాగుతుంటే ఈయన అన్నాడు షూటింగ్ నాకు టెంపుల్ కావాలి. ఆ వీడియో చూసి మొత్తం టెంపుల్ కావాలని అడిగి, సరే టెంపుల్ కావాలని అంటున్నా కానీ ఏం సినిమా తీస్తారన్నా నేను అడిగిన. లేదు నాకు తెలిసిన డైరెక్టర్ ఉన్నాడు, మేము షూటింగ్ తీయాలనుకుంటున్నాము, సినిమా షూటింగ్ తీయాలనుకున్నాం, అమ్మవారి విషయం అంటే సరే నేను అడిగి చెప్తానన్నా. అయితే ఈయన కాళికమాత విగ్రహాలు కావచ్చు అందులో ఉన్నాయి, నువ్వు స్టేటస్ పెట్టే దాంట్లో చూసిండు ఈయన. ఇతను కాదు, వీళ్ళ ఫ్రెండ్. ఓకే, ఎవరు? రామచంద్రారెడ్డి. చూసిన తర్వాత నన్ను క్వశ్చన్ వేసిండు. ఇద్దరికి ఆటోమేటిక్ గా ఒక టీ టైం పాయింట్ కాడ కలిసిన ఉన్నట్టు ఇతను కూడా ఉన్నాడు ఆ మధ్యలో. అయితే నేను ఈ టెంపుల్ గురించి చెప్పడం వల్ల ఏమైందంటే ఈయన ఏమంటే క్యాచ్ చేసుకోండి అన్న మాకు ఏ టెంపుల్ ఒకసారి చూపియవా లొకేషన్ అని అన్నాడు. అంటే మనకు వీడియోస్ అవన్నీ చూపించిన. అన్న నాకు ఈ టెంపుల్ అంటే టెంపుల్ దాంట్లో షూటింగ్ చేస్తున్నాము, షూటింగ్ చేసిన తర్వాత మాకు షూటింగ్ గురించి కావాలి, మీ సార్తో మాట్లాడు అని అన్నాడు. ఓకే అంటే సరే అని చెప్పేసి నేను అప్పుడు విజయనగరం రెగ్యులర్ గా పోతున్నాను కాబట్టి నెంబర్ ఉండేది తీసుకున్నా సార్ది. సార్ నేను ఇట్లా షూటింగ్ గురించి అడుగుతున్నారు, మరి మాట్లాడతారా సార్ అంటే ఏం షూటింగ్ అవటమ్మా అని అన్నాం. అంటే నేను ఒక మూవీ తీస్తారంట, మరి మీరు మాట్లాడారు అశ్విన్ సార్ తో మాట్లాడిందని చెప్పి నెంబర్ ఫోన్ కాంటాక్ట్ చేయించిన, ఫోన్ నెంబర్ మాట్లాడిపించుకోరు, ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత సరే నేను చెప్తా అని అతను కూడా అన్నాడు. అతను డైరెక్ట్ రమ్మని కూడా ఒకసారి అనలే, చెప్తా అని అన్నాడు. సరే అని ఆయన చెప్తా అన్నాడు. చెప్తా అన్నప్పుడు నీకు ఫోన్ చేస్తా అని చెప్పి ఈయన నా నెంబర్ తీసుకున్నాడు, యాక్రెడ్డి నా నెంబర్ తీసుకున్నాడు. తెల్లారి ఫోన్ చేసిండు, ఏమన్నా కనుక్కున్నావా, షూటింగ్ గురించి కనుక్కున్నావా అని అన్నాను. అంటే కనుక్కోవాలన్నా మరి సార్ చెప్తా అన్నాడు మరి అని చెప్పిన. నేను చెప్తా అన్నాడు, మళ్ళీ నేను ఏం కనుక్కోలేదని నేను అన్నా. ఒకసారి ఫోన్ చేయన్నా, ఒకసారి ఫోన్ చేయి, మూవీ గురించి తీయాలి, అమ్మవారిదే, అంత పాటలు గీటలు అయితే కాదు, అమ్మవారిదే, మీ గుడి కూడా ఫేమస్ అయిపోతుంది అని ఒక మాట చెప్పిండు. సరే అని చెప్పి నేను సార్కి మళ్ళీ చేసిన. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారంటమ్మా అని అడిగిండు. అంటే మీరు టైం ఇస్తే చెప్తే నేను వాళ్ళకి చెప్తా సార్ అని అన్నా. అంటే ఎల్లుండి రమ్మని చెప్పు అని అన్నాడు. ఎల్లుండి రమ్మని చెప్పు, నాకు రేపు నాకు వర్క్ ఉంటది, అంటే పూజలు గీజలు ఉన్నాయి కదా, ఎల్లుండి రమ్మని చెప్పు మాట్లాడదామని అన్నాడు. డైరెక్టర్ తీసుకునే రమ్మన్నాడు. అతను డైరెక్టర్ తీసుకొని రమ్మన్నాడు. ఇతను మాట్లాడినా కానీ డైరెక్టర్ ఇద్దరు కలిసి తీసుకునే రమ్మని చెప్పి నాకు. సరే అని ఇతను కాల్ చేసిన. అన్న మరి రేపు సాయంత్రం బయలుదేరితే ఎల్లుండి పొద్దుగాల అయితే టెంపుల్ కాడికి పోగలుగుతారు, మరి ఎల్లుండి టెంపుల్ కాడికి పోయి మాట్లాడుకోండి మరి అని చెప్పి నేను అన్నా. అంటే అన్న నాకు తెలియదు, నాకు టెంపుల్ తెలియదు, నువ్వు రా అన్నా అని అన్నాడు. సరే నీకు టెంపుల్ ఏందన్నా, మీకు ఆల్రెడీ లొకేషన్ నన్ను పంపిస్తారు, పోరాదు, నేను రానని చెప్పి నేను అన్నా. అన్న తర్వాత ఈయన ఏం చేసిండు, సరే లేదన్నా నువ్వు కూడా రా, మాకు సార్ని పరిచయం చేయించినట్టు ఉంటది అని చెప్పిండు. ఓకే ఓకే, పరిచయం చేయించారు. సరే పోయిర్రు అన్న, ఇది అంతొద్దిగా పోయిరు, అక్కడ పోయిర్రు, పోయిన తర్వాత పరిచయం చేసినావు. ఓకే, పరిచయం చేసినాక యాక్యురేట్ అన్న ఏం జరిగింది చెప్పి, తర్వాత ఏం చేసిండు అని అర్థం కాదు. పరిచయం చేసిండు, పోయిరు, సినిమా షూటింగ్ అన్నారు, తర్వాత ఏమైంది, ఫస్ట్ ఎట్లా పరిచయం అయింది, ఏం జరిగింది, నేను అట్లకే చెప్పు. మన చంద్రారెడ్డి అన్న పరిచయం చేసిండు మాకు. ఎవరిని? అశ్విన్ గారిని? లే శ్రీకాంత్. అదంతొద్దిగా చెప్పు సారీ చెప్పు, నీ వర్షన్ కూడా చెప్పు. కరెక్ట్, పరిచయం చేసిండు. పరిచయం చేసిన తర్వాత టీ తాగేది అక్కడ నిజమే, అది పరిచయం చేపించిన వాస్తవమే. శ్రీకాంత్ మమ్మల్ని తీసుకుపోయాడు. శ్రీకాంత్ మాకు తెలియదబ్బా, నువ్వు రా అన్నది నిజం, తీసుకుపోయింది నిజం, ఆయన డబ్బులు పెట్టి తీసుకుపోయింది నిజం. ఆయన కొంత తప్పింది, కానీ డబ్బులు పెట్టినా చెప్పలే, ఆయన డబ్బులు పెట్టి తీసుకుపోయినాను. కానీ పోయింది ప్రొడ్యూసర్ నేను కాదు, శ్రీకాంత్ని ఇద్దరు పోయాను. ప్రొడ్యూసర్ కాదంట, శ్రీకాంత్ని ఇద్దరు పోయాను. ప్రొడ్యూసర్ మ్యాటర్ రాలేడు, నేను శ్రీకాంత్ ఇద్దరే పోయినాం. పోయిన తర్వాత సినిమా గురించి మాట్లాడాను, తీసుకురమ్మన్నారు. ఎవరు? మేడం వాళ్ళను, ప్రసాద్ గారు వచ్చారు, సినిమా చూసుకున్నారు, లొకేషన్ బాగుందన్నారు, సినిమా తీసినాం. అది కొంచెం ఆయన అమౌంట్ ఉండో లేకో ప్రొడ్యూసర్ మనకు తెలియదు, సంథింగ్ అది కొంచెం పోస్ట్ పోయి ఆగిపోయింది. అది ఇంతవరకు రిలీజ్ అయిందో కాలేదో కూడా తెలియదు నాకు, ఆగిపోయింది సినిమా. ఆగిపోయిన తర్వాత నాకు కొంచెం పరిస్థితులు బాగలేక నేను శ్రీకాంత్ గారు డబ్బులు తీసుకున్నాను, 1,20,000 తీసుకున్నాను. ఓకే, డబ్బుల కాడికి వద్దాం చెప్తాను. ఓకే, అశ్విన్ గారు పరిచయం అయ్యారు మీకు. పరిచయం అయిన తర్వాత ఏం చేశారు లోపల, మీరు ఏమేమి చేశారు? ఏం చేయలే అన్న, సినిమా కోసమని సినిమా చేసారు. దాని తర్వాత ఇదంతా ఎందుకు వచ్చింది? పొక్కల దోడు వివరాలు కావచ్చు, ఈ వెనక అవేమంటారు, అది బాడీలు ఉన్నాయి, బాడీలు తీసేస్తేనే ఈ గుడి మంచిగా జరుగుతుంది అది చెప్పిండి అన్న. ఇది నేను తీసుకెళ్లడము వరకు ఓకే, తీసుకెళ్లిన తర్వాత చూసుకున్న తర్వాత లొకేషన్ అంతా బాగుందమ్మా అని అన్నాను. నేను అప్పటికే డైరెక్టర్ ఏంటంటే డైరెక్ట్ వైజాగ్ నుంచి వస్తాడు అని చెప్పిండు మాకు.
సరే వస్తాడా, అందువేళ వస్తాడేమో ఈయన టెంపుల్ చూపిద్దాం అని చెప్పేసి చూపించినాం. ఉమ్. టెంపుల్ చూసిన తర్వాత ఈ తర్వాత ఏమంటాడు, ఈ టెంపుల్ కొంచెం వాస్తు బాగాలేదని అన్నాడు. ఉమ్. ఏమైందన్న, వాస్తుకి ఏమైందన్న, అంత బంగారం లెక్క ఉంది టెంపుల్ అంటే, లేదు చిన్న మీ సార్తో నేను మళ్ళీ కూర్చొని మాట్లాడతాను అన్నాడు. ఉమ్. వీళ్ళిద్దరు ఆ లోపల ఒక రూమ్ ఉంటుంది, ఆఫీస్ రూమ్ అని, టెంపుల్ లోపలనే ఉమ్. కూర్చొని డిస్కషన్ చేసిరు. ఉమ్. ఏమని డిస్కషన్ అంటే, నేను పక్క నిలబడ్డా, ఉమ్. కొంచెం నిలబడ్డ తర్వాత ఈ టెంపుల్కి విగ్రహాలకు ప్రతిష్టాపన లేదు, ఈ విగ్రహాలకు యంత్రాలు పెట్టలేదు, దీనికి గజస్తంభం లేదు, ఇది పురాణ కాలాల వెనుక డెడ్ బాడీలు ఉన్నాయి, అంటే మన సమాధులు, ఉమ్. ఇవన్నీ చెప్పిండు. ఇదేంది ఈయన షూటింగ్ అని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ క్రెడిట్ చేస్తుండే ఎందుకు ఉమ్. నాకు అర్థం కాలేదు. ఉమ్. ఏమో ఇక మీరు ఏమైనా మాట్లాడుకోండి అని చెప్పేసి నేను బయటకు వచ్చేసిన. ఉమ్. ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత అశ్విన్ సార్ బయటకు వచ్చిండు. ఉమ్. అతను చెప్పేది అయితే కొన్ని వాస్తవం. ఎందుకంటే మనం విగ్రహం ప్రతిష్ట చేసినప్పుడు కొన్ని యంత్రాలు ఏం పెట్టలేదు, మన మనసు పూర్తిగా మనం ప్రతిష్ట చేసినామని చెప్పిండు. ఉమ్. మరి ఎట్లా చేద్దాం సార్ అంటే, ఆయన ఏదో బాగా చేస్తా అంటుండు కదా, ఆయన అఘోర విద్యలు అంట కదా అంటే, ఏమో నాకు అఘోర విద్యలు ఇవన్నీ నాకు తెలియదు, ఆయన షూటింగ్ అన్నాడు, షూటింగే తీసుకొచ్చిన, ఉమ్. ఈ అఘోర విద్యలు అవన్నీ నాకు తెలియదు అని చెప్పి నేను ఆ రోజు ఆ సార్తో కూడా అదే చెప్పిన, ఇతను కూడా అదే చెప్పిన. ఉమ్. తర్వాత ఇక మీరిద్దరు మాట్లాడుకోండి అని చెప్పేసి ఆ రోజు తెల్లారి ఇక అదేది ఆ రోజు మన పోయిన రోజు, ఉమ్. లేదు దీనికి అమ్మవారిని శాంతి చేయాలి, ఉమ్. కొంచెం మేకని బలి ఇవ్వాలి, పూజలు చేయాలి అని చెప్పేసి ఈయనతో చేపించారు. ఈయననే చెప్పిండు వాళ్ళకు కూడా, వాళ్ళు అప్పసప్ప తెచ్చి చేసిరు. చేసిన తర్వాత తెల్లారి వీళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత రిటర్న్ బస్ ఎక్కేసి వచ్చినాం. ఉమ్. అయితే బస్ ఎక్కి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసిండు ఉమ్. ఎవరు? యాగిరెడ్డి. ఉమ్. ఏమైందబ్బా మరి మాట్లాడిరా, నేను వేరేటోళ్ళతో కూడా నేను మాట్లాడినా, ఉమ్. మరి ఆ గుడి క్లియర్ చెప్పేయాలా లేకపోతే గుడి మూత పడుతుంది అని చెప్పేసి చెప్పిండు నాకు. ఉమ్. ఇదేందని మళ్ళా విజయనగరం సార్కి ఫోన్ చేసిన. ఉమ్. సార్ ఏంది సార్ ఇది గుడి మూత పడుతుంది ఇట్లా అని అంటే, ఆయన కొన్ని చెప్పింది మాత్రం నిజము, కానీ వెనక సమాధులు ఇవన్నీ అనేది మాత్రం నేను నమ్మను అని చెప్పేసి. ఉమ్. సార్ మరి ఎట్లా చేద్దాం చెప్పండి సార్ అని నేను అన్నా. మరి 3 లక్షలు ఖర్చు అవుతాయి అంటాను అన్నాడు. ఉమ్. మరి 3 లక్షలు ఏడున్నాయి సార్, మరి మీ పరిస్థితి కూడా అంత బాగాలేదు, నాదంతా బాగాలేదు, మరి ఏం చేస్తావు చెప్పరా సార్ అని నేను అన్నా. ఉమ్. అంటే చూడరాదమ్మా నువ్వు ఏనన్నా సరే, ఇప్పుడు గుడి మూత పడతా అంటుండు, ఆయన కొన్ని విషయాలు చెప్పినాయి వాస్తవమే, మా గుడికి కొంతమంది భక్తులు వస్తలేరు, కొంచెం ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నాం, అని ఏమైనా పూజలు గిని ఏమైనా చేసి మన గుడికి ఏమైనా డెవలప్మెంట్ చేస్తాడేమో అని అన్నాడు. ఉమ్. అంటే మరి చూడమంటే సరే చూస్తా సార్ అని చెప్పేసి నేను ఇంతవరకు హోల్డ్ చేసేసిన. ఉమ్. మళ్ళా ఒక 2.5 days తర్వాత 3 days తర్వాత ఫోన్ చేసిండు ఎవరు? యాగిరెడ్డి అన్న. మాట్లాడినా మీ సార్తో అన్న, మాట్లాడినాం కానీ డబ్బులు అంటే మరి మా నుంచి కాదు, ఉమ్. మా దగ్గర అయితే లేదు, ఆయన దగ్గర లేవు, నా దగ్గర లేవు, ఉమ్. మరి పరిస్థితి ఏందో నీకు తెలుసు కదా అని అంటే, మళ్ళీ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, విజయనారాయణ సార్ ఇతను ఉమ్. మాట్లాడుకున్న తర్వాత నాకు విజయనారాయణ సార్ ఫోన్ చేసిండు. ఉమ్. అమ్మ చూడమ్మా కొంచెం డబ్బులు అరేంజ్ అయితే చూడనంటే, నేను అప్పుడు 2011 మోడల్ బండి, 15 సంవత్సరాల బండ్లు పోతున్నాయి అని అంటే నేను అమ్మేసిన బండి. అవును, ఆ మధ్య అమ్మేసి ఈ అంటే నేను అమ్మింది దసరా అవతల అమ్మేసిన, దీపావళి తర్వాత అమ్మేసిన, ఏ year లో ఇది? అక్టోబర్లో 2023. 2023 అమ్మో 2 years అవుతుంది ఇది. ఇది అమ్మేసిన తర్వాత ఈ డబ్బులు సేవ్ చేసుకొని జనవరి వస్తుంది కదా, డిసెంబర్ ఎండింగ్ లో మనం బండ్లు తీసుకుంటే తక్కువకి వస్తుంది, అంటే అవును. మ్యానుఫ్యాక్చర్ అవును. 23 ఉంటుంది, 24 రిజిస్ట్రేషన్ అయితే నేను ప్లాన్ తోని ఆ డబ్బులు సేవ్ పెట్టుకున్నా. ఉమ్. ఇక సార్ అన్నాడు కదా, సరే చూద్దాం. సార్ ఏమన్నాడు అంటే ఒక మాట అన్నాడు నాతో, ఉమ్. అమ్మ ఆయన మంచి చేస్తాడా చెడు చేస్తాడో తర్వాత ఆప్షన్, ఉమ్. నువ్వు ఏమైనా అరేంజ్ చేసి డబ్బులు ఇవ్వు, ఉమ్. డబ్బులు ఇచ్చిన తర్వాత నీకు ఒక 4 నెలల్లో నేను ఇస్తాను అన్నాడు ఉమ్. విజయనగరం అశ్విని సార్. ఉమ్. సరే ఇక అంత మంచిగా చెప్తున్నాడు కదా, మనకు ఎప్పటికీ నమ్మకంతో పోతున్నాం కదా అని చెప్పేసి ఈయనకు 2,60,000 తీసుకొచ్చి ఇవ్వడం వాస్తవం. మిగతా ఒకసారి 10,000, ఒకసారి 20,000, ఒకసారి 10,000 ట్రాన్స్ఫర్ కొట్టిన, ఉమ్. మొత్తం 3 లక్షల రూపాయలు ఉమ్. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈయన ఏమన్నాడు, నేను ఒక్కని పోను, వేరేటోళ్ళని కూడా తీసుకొని పోవాలి అని అన్నాడు. సరే తీసుకొని పోరి, నేనైతే రాను, నీకు తెలుసు మీరు నెంబర్ ఇచ్చేసినా, మీరు మాట్లాడుకున్నారు, ఓకే మీ అండర్స్టాండింగ్ చేసుకురో ఏం చేసుకుంటారో నాకు తెలియదు, ఉమ్. ఆయన 4 నెలల్లో ఆయన ఇస్తాను డబ్బులు నాకు. ఉమ్. సరే అని చెప్పి నీకు డబ్బులు నేను బాలనారు పిలిచి మరి డబ్బులు తీసుకొని పోయిండు. ఓకే. ఇంతవరకు నాకు తెలియదు, మిగతాది ఏం జరిగిందో తెలియదు. వీళ్ళు పోయిన తర్వాత ఆ రోజు కానీ నెక్స్ట్ డే రోజు నాకు ఫోన్ చేసి ఆయన నాకు మీద సీరియస్ అవుతాడు. ఉమ్. అంటే మీరు రాసుకొని ఫోన్లు మాట్లాడుకొని అన్ని విధాలు మంచిగా ఉంటారు, ఉమ్. తర్వాత తెల్లారి ఫోన్ చేసి వీళ్ళు వచ్చింది, వీళ్ళు బిహేవియర్ నాకు నచ్చలేదు, వీళ్ళ క్యారెక్టర్ నాకు నచ్చలేదు ఉమ్. అని అంటారు. మరి నీ క్యారెక్టర్ నచ్చినప్పుడు నీ టెంపుల్ కాడ నువ్వెందుకు భయపడుతున్నావు, పంపించేసాను నన్ను, ఉమ్. అంతే కదా, పంపించేసి మరి ఎందుకు అవసరమే ఉంది అని చెప్పి పంపించేసిండు. వచ్చేసిన తర్వాత నేను పైసలు ఏమి అడగలే, ఫోన్ చేయలేదు, పైసలు ఏమి అడగలేదు. ఈయన క్యారెక్టర్ బిహేవ్ అంటే వేరే విధంగా ఉంది అని అనగానే
సరే ఎవరిది ఎందుకు వచ్చారు బాధ అని చెప్పి ఇంక నేను ఫోన్ చేయలేదు ఏం చేయలేదు. ఆయన 4 నెలల తర్వాత ఇస్తాను కదా విజయన్ అన్న సార్, 4 నెలల తర్వాత ఇస్తాను. ఆయన నమ్మకం మీద ఇచ్చిన ఈయన నమ్మకం మీద ఇయ్యలే. సరే అని చెప్పి 4 నెలల తర్వాత నేను ఆయనకు ఫోన్ చేస్తే నా కుక్క చచ్చిపోయింది, గుర్రం చచ్చిపోయింది, మా బావగారు చనిపోయిండు అని చెప్పేసాను. ఉమ్. అన్న తర్వాత ఏంది సార్ మరి నేను బండి కొనుక్కోవాలనుకుంటున్నా కదా, మరి ఎట్లా మరి నాకు డిసెంబర్ అయిపోతే మళ్ళీ బండ్ల రేట్లు ఎక్కువ పెరుగుతాయని అంటే లాస్ట్కు వీళ్ళు ముగ్గురు మాట్లాడిన లింక్ పంపించారు. అప్పటి వరకు వీళ్ళ భవిత ఎవరో తెలియదు, సువాసిని ఎవరో తెలియదు, నాకు ఎవరు తెలియదు. యాకిరెడ్డి ఒక్కడే పరిచయం నాకు. ఉమ్. ఈ లింక్ పంపిస్తే నేనేం చెప్పాలి అప్పుడు? ఇప్పుడు ఆయనను అడిగితే నువ్వు తీసుకొచ్చిన పరిచయం చెప్పి తీసుకొచ్చిన నా వాళ్ళు, నా కుటుంబం మనిషి చనిపోయిండు, నా గుర్రం చనిపోయింది, కుక్క చనిపోయింది, నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను ఆయన అంటాడు. కుక్క అయితే చనిపోయింది. నువ్వు ఫోన్ చేస్తే నువ్వు రెస్పాన్సులు ఇవ్వవు అంటే మునిగింది నన్నగా ముంచారు. ఉమ్. ఇది పద్ధతి వీళ్ళకు? అడుగు ఉన్నాడు. పద్ధత అన్న ఇది? అన్న నా అవసరానికి ఇచ్చినవన్నా నేను 1,00,000 తీసుకున్నా. నువ్వు అవసరానికి తీసుకున్నావా? ఒకటి ఏం తీసుకున్నావు? శ్రీకాంత్ నిన్ను నమ్మి నేను షూటింగ్ అని చెప్పేసి ఒక టెంపుల్ కాడ పోయినా. పైసా ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది అన్న. పైసా విషయం కాదు. ఇవాళ సంపాదించుకోవచ్చు, రేపు పోతుంది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. మనిషి మంచిగా ఉండాలి. అవును. నువ్వు నేను 6 నెలలకు ఒకసారి గుడి పోయి, సంవత్సరానికి ఒకసారి గుడి పోయి, ప్రతి దసరాకు నేను 9 సీరియల్ ఇప్పిస్తా, బియ్యం ఇప్పిస్తా, అన్నదానం చెప్పిస్తాడా టెంపుల్ కాడ అవునా? ప్రతి దసరాకు. అట్లాంటిది నేను ఎంత బాధపడుతున్నా తెలుసా? నేను ఆ. నిన్న జాతర జరిగేటప్పుడు కూడా ఏడ్చుకున్నా తెలుసా? నేను అవును, నిన్న 23 తారీఖు ఆ టెంపుల్ కు పోలేక, ఆయన ముఖం చూడలేక ఎంత బాధపడుతున్నా తెలుసా? మీరు ఏం చేశారు? మీరు ఏం పని చేశారు? ఏం మాట్లాడుకోరు? ఇది పద్ధతి అన్నది? నమ్మి నేను పంపిస్తే మీరు ఏం చేశారు? ఓకే ఓకే, నేను అడుగుతానా, ఏమనుకో శ్రీకాంత్ అన్న. ఓకే అన్న, నిన్న సినిమా షూటింగ్ కోసం నువ్వు అడిగినావు అన్న. నువ్వు పోయిన పని ఏందో పని చేసుకుని రావాలి. ఈ విగ్రహాలు బాలు వెనక అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి నీకు తెలుసా అన్న? తీస్తావా? నేను సపోర్ట్ చేపిస్తా. నాకేద్దరు నువ్వు అన్నావు అంట కదా. నాకేద్దరు అన్న. నన్ను శ్రీకాంత్ తీసుకుపోయింది వాస్తవం. ఆహా, ఆడికి పోయిన తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ అన్న అబద్ధం ఆడుతుండా పోనీ? అన్న అబద్ధం అన్న, నేను ఒక మంచి కోసం అని కానీ ఒకటి నేను చెప్పి లేదు 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 అన్న, యాక్యురేట్ అన్న. ఇప్పుడు అన్ని సాఫీగా జరుగుతుంది. ఇప్పుడు నాకు ఈ విషయం మాట్లాడుకున్న విషయం వాస్తవా కాదా? మీరు అశ్విని గారు ఏమని శవాలు ఉన్నాయి, శవాలు తీస్తా, పొక్కలు తీసిన విషయాలు వాస్తవం. నేను ఎవరు తీసిన నిన్ను నా దేవుణ్ణా లేకపోతే అదా? నేను మంత్రం నువ్వు తీయలేదా? పొక్క తీయలే అన్న. ఆడ కూర్చున్నా అన్న. నేను ఆడికి వారికి తీస్తుంటే వాళ్ళు దేనికోసం తీసుకున్నారు? గుంతకాడ కూర్చున్నాను నేను. వాస్తవం అది. నీ గుంతకాడ కూర్చున్నా, నా వీడియో ఉందా ఆడ? నీ బండి మీద ఉందా? నేను కూర్చున్నాను ఆడ. కూర్చున్నావు కదా, నన్ను కూడా తీ అన్నావు కదా. అన్న తీస్తుంటే నన్ను కూడా తీయమని చెప్పినాను అన్న. ఆ రోజు పూజ జరుగుతప్పుడు పిన్ టు పిన్ ప్రతి ఫోటో తీసుకుండు. ఎందుకు ఫోటోలు తీసుకుంటూ అర్థమైతలేదు అన్న. ఒక లాజిక్ చెప్తా. మానవుడు మాత్రమే గర్భగుడి అవతల ఉంటాడు. అవును. గురువుకు సంబంధించిన గర్భగుడి అమ్మవారి దగ్గర ఉంటాడు. అవును. నువ్వు ఎట్లా పోయినావు మరి? నువ్వు ఎట్లా పోయినావు చెప్పు. అవును. నువ్వెందుకు పోతావు అన్న? గర్భగుడిలో ఎందుకు అడుగు పెట్టినావు? అన్న దేవుని దగ్గర పోయినా. గర్భగుడిలో పోరు కదా, పూజారులు ఉంటారు గర్భగుడిలో. రాజుగారు ఇద్దరం కలిసి పోయినామన్నా. నువ్వు గురువా? నేను గురు పెట్టలేదు. ఆ గుడి గురువా? లేదంటే అశ్విన్ గారిని భయపట్టించి గురువు అయిదాం అనుకున్నాం అట్లా? అట్లట్లయితే అన్న. మరి అంతే కదా, ఒకరింటికి వాళ్ళు పెద్దట్లయితారన్న. అంతే కదా. మరి ఇడికే వచ్చింది కదా ఇప్పుడు. లేదన్న. ఓకే, పోయినావు, సినిమా షూటింగ్ చేసినావు, ఏదో ముచ్చట చెప్పినావు. సరే, ఈ అమ్మాయి ఎవరైతే మీరు పోయిన అమ్మాయి శ్రీకాంత్ అన్న, ఇది ఒకటి క్లారిటీ. ఈయన అక్కడ ఏమని ఇంట్రడ్యూస్ చేసిండు వాళ్ళని? ఎవరు? భవితని వాళ్ళ వైఫ్ ని. నేను వీళ్ళు క్యారెక్టర్ బిహేవియర్ బాగాలేదని చెప్పేసినప్పుడు ఫోన్ చేసిన నేను ఎవరెవరు పోయారు అంటే మా చిన్న కూతురు నేను పోయినాం, మా చిన్న కూతురు మా ఫ్యామిలీ వచ్చినాం అని చెప్పి. అంటే మీ చిన్న కూతురు అంటే ఏమిటికి అర్థం? అంటే మీ ఫ్యామిలీ. తప్పమాట అన్న. తప్పు ఒప్పు అనేది భగవంతుడు చూసుకుంటాడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. సరే అన్న, ఒక్క నిమిషము. శ్రీకాంత్ అన్నకు ఇన్ని చెప్పుకొచ్చిన ఆయన ఎగ్జాంపుల్ గా ఈ విషయం కానీ నేను ఎందుకు బ్లేమ్ చేయాలనుకుంటున్నా? ఆయన ఏ విషయం ఇట్లా చెప్పిండు అన్న. చిన్న కూతురు చెప్పలేను నేను. ఆ వాట్సాప్ రాలే నాకు ఎక్కడ రేట్స్ నా బిడ్డని ఆయనకి చెప్తాడు. ఆమెకు నాగమ్మ దేవత ఉంది, అన్ని మీ గుంతలు గింతలు అనే డెడ్ బాల్ గిడ్ బాల్ ఉన్నాయని ఆయనకు ఒక తిరిగి చెప్తాడు, నాకు ఒక తిరిగి చెప్తాడు. ఈ విషయము 3 లక్షలు ఇచ్చింది చంద్రారెడ్డికి తెలియదు. మొన్న రీసెంట్ గా చెప్తే ఎట్లా తిరుగుతుండు తెలుసా? నేను పరిచయం చేయించిన, నువ్వు ఎందుకు ఇచ్చినావు? గలీజ్ ఓడు అట్లా. అంటే ఆయన ఒక తప్పేముంది ఉన్నాం, కానీ అతనికి చెప్దామంటే వీళ్ళు చేసిన మోసానికి మింగలేక కక్కలేక వస్తున్నాను. అంత చేసిరు. ఇప్పుడు ఆయన అడగలేను, నిన్ను అడగలేను. ఓకే, ఈ భవితను ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది అన్న నువ్వు అన్న? అక్కడికి సినిమా కోసం వాళ్ళ అమ్మని తీసుకుపోయినా. పోయినందుకు ఇట్లా అవుతుందా చెప్పినా తీసుకుపోయినందుకు తప్పు నాది. రాజుగారికి చెప్తున్నా, ఆడి తీసుకొచ్చి ఆడపిల్లని తీసుకొచ్చి చిన్న మాట మాట్లాడచ్చా? ఒకటి సినిమా గురించి అని నువ్వు పోయినావు,
ఓకే, వాళ్ళ భవిత వాళ్ళని వాళ్ళ కానీ ఒక్క అమ్మని విషయం సినిమా షూటింగ్ ఒక్క విషయం చెప్పు శ్రీకాంత్ అన్న చెప్పు నువ్వు ఇంటర్వ్యూలో ఏం చెప్పినావు? ఏ ఇంటర్వ్యూలా? వేరే వాళ్ళు ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ వచ్చింది వీళ్ళది. లేదు నాకే ఇచ్చాను ఫస్ట్. లేదు ఇప్పుడు కాదన్న, 8 months బ్యాక్. ఎవరికి ఇచ్చినావు ఇంటర్వ్యూ? ఎవరికి వెళ్ళా నాకు అంత ఐడియా లేదు. వాట్సాప్ చేసిన. ఓకే, ఏం చెప్పిండు చెప్పు సార్. ఈ అమ్మాయి చెప్పేది నిజము, ఈ అమ్మాయి చెప్పింది 100% షూరు అని నువ్వు ఎట్లా చెప్పినావు? మరి నువ్వు గురువు కాదు, నువ్వేం మనిషి కాదు, షూటింగ్ పోయినావు, నువ్వు ఎట్లా చెప్పినావు? అన్న తీసుకుపోయినందుకు ఆడికి ఇట్లా అవుతుందని చెప్పేసి అన్నా నేను. ఎవరింటికి వాడే రాజు, ఒకళ్ళ ఇల్లు. అన్న నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అన్న నువ్వు. లేదు నువ్వు లిటరల్ గా నువ్వు దొరికిపోయినావు లిటరల్ గా. ఇది ఏందన్నా ఎవరన్నా ఇది యాక్యురేట్ కదా? నేను చెప్తున్నా అన్న, నేను చెప్తున్నా అన్న. ఇప్పటిదాకా ఏమన్నావన్నా? నేను ఏ ఛానల్ కి లేదన్నా. ఇప్పుడు చెప్తున్నా అన్న నేను. ఏం లేదన్నా, నువ్వు మరి నిజాలు మాట్లాడన్నా. యాక్యురేట్ అన్నా ఇట్లా ఇట్లా చేయకు. ఈ వీడియోస్ వచ్చినప్పుడల్లా నాకు గంట సేపు ఫోన్ మాట్లాడి ఎట్లా తిట్టింది తెలుసా అశ్విని? ఎంత ఘోరంగా తిట్టినా నాకు చెప్పుకోలేని తెలుసా. నేనంటే ఒక వాల్యూ ఇచ్చుండే. నేను వచ్చిందంటే గుడికి శ్రీకాంత్ ఒక మంచి పని చేస్తాడు, బియ్యం ఇస్తాడు, అమ్మవారికి సేవ చేసుకుంటాడు. నేను టెంపుల్ ఆ టెంపుల్ కాడ పోతే టెంపుల్ సేవ చేసుకుంటాను. నేను పోతే కుసమ్మ అని చెప్పి పైన రూమ్ ఉంది కదా సార్, ఆ రూమ్ లో కుసమ్మ అని చెప్తాడు నాకు. అట్లాంటిది ఇప్పుడు నేను ముఖం లేకుండా పోయిన నా బతుకు యాక్యురేట్ గారి వల్ల. వీళ్ళ వాళ్ళని మరి కాదన్నా, సినిమా షూటింగ్ కి భవిత వాళ్ళ మమ్మీని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆ సినిమా ప్రొడ్యూసరే ఈ మేడం వాళ్ళే నాకు సినిమా పిలిపించింది. సినిమా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టరా? మీరు పిలుచుకోరు ఆమె? లేదా అయ్యమే కాదు, సుభాషిని కాదు, సినిమా ప్రొడ్యూసర్ ఇంకో సుభాషిని గారిని ఎవరు తీసుకోరు అక్కడికి? సుభాషిని గారిని నేను తీసుకుపోయాను. ఎందుకు అంటే సినిమా కోసం అని తీసుకుపోయాను. ఏం పని అక్కడ సినిమా? ఆ డైరెక్టర్ మేడం శ్రీనివాస్ గారు మన ఈయనకే తెలుసు. ఎవరు? మన ఈ సినిమా ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు, ఈ సుభాషిని మేడం గారికే తెలుసు నాకు. ఆయన ఫ్రెండ్ ఈమె? ఆయన ఫ్రెండా? అంటే ఫ్రెండ్ అంటే వాళ్ళ సినిమా ప్రొడ్యూసర్ మనకు తెలియదు సంథింగ్. ఓకే, ఇప్పుడు ఈ సినిమా ప్రసాద్ ఎవరు? మా బిడ్డకి నాగదేవత వస్తుంది, నా చిన్న బిడ్డకి అది ఇది అని చెప్పిన విషయం. నా బిడ్డ కాదని ఎట్లా చెప్తాను? నేను నాది ఎట్లా మీద వేసుకుంటాను. హలో చెప్పండి అన్నయ్య, మీరు ఒక వీడియోలో ఉన్నారు, వీడియో కాల్లో ఉన్నారు. అంటే వీడియో కాల్ మీన్స్ వీడియోలో ఉన్నారు, మీరు లైవ్ లో ఉన్నారు. ఏం పేరు? ఆమె పేరు వాళ్ళ మమ్మీ పేరు బబిత, వాళ్ళ మమ్మీ పేరు ఆమె పేరు ఇప్పటిదాకానే అన్నాం, నోట్లకే మర్చిపోయాను. సుభాషిని గారు మీకు ఫ్రెండ్ అన్నా? ఫ్రెండ్ కాదండి, వాళ్ళ అమ్మాయి యాక్చువల్లీ మా మూవీలో యాక్ట్ చేశారు. ఓకే, ఈ మొన్న షూటింగ్ కి అయితే విజయనగరం షూటింగ్ కి మీరు రమ్మంటే వచ్చిందా, లేదంటే ఆకిరెడ్డి గారు పిలిపించారా? అంటే నాకు గుడి కావాలని, ఆ స్క్రిప్ట్ లో గుడి ఒకటి కావాలని చెప్పినప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఆయనకి విజయనగరం తెలిసిన గుడి ఉంది, అయితే ఆయనతో మాట్లాడి చెప్తానని చెప్పిన తర్వాత ఫస్ట్ వాళ్ళ రెండో పాపను తీసుకుని వచ్చారు. ఎవరు? ఈ పొట్టుడిపోయిన నాగదేవతనా? నాగదేవ ఈవిడ ఎవరు? రెండో అమ్మాయి భవితేనా? రెండో అమ్మాయి భవితనే. ఒక అమ్మాయిని తీసుకుని రెండో అమ్మాయిని చెప్పి తీసుకుని వచ్చారు. అప్పుడు ఎవరు తెచ్చారన్నా? ఆ రోజు ఈవిడ సుభాషిణి గారు, నెక్స్ట్ ఈయన యాకిరెడ్డి గారు, వీళ్ళిద్దరు కలిసే వచ్చారుగా, మీరైతే రమ్మని చెప్పలే కదా? నేను రమ్మని చెప్పలేదు. గుడి ఒకటి ఉందమ్మా, గుడి సీన్ ఒకటి అంటే ఈలోగా యాకిరెడ్డి గారు అఘోరా, రియల్ అఘోరా ఉన్నారు, దాంట్లో అఘోరా క్యారెక్టర్ ఉంది కదండి, చేస్తారంటే సరేనమ్మా తీసుకురాని చెప్పాం. యాకిరెడ్డి గారు అఘోరానా? అఘోరా ఆవిడ చెప్పారు మరి నాకు. ఆ తర్వాత అఘోరా అంటే రియల్ అఘోరా లాగా ఉంటారు అనుకుంటే, ఈయనేమో మామూలుగా ఉన్నారు వచ్చినప్పుడు. నాకు ముందు తెలియదు, చూసేటప్పటికల్లా మరి ఏం చేస్తామని చెప్పేసి ఆయనకి కాషాయ డ్రెస్ చేయించాం ఆ సీన్. ఓకే, అయితే ఇతను యాకిరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, నాకు తెలియదు మీ ఈ ఎవరైతే భవిత వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె మీరు ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. ముందే ఈవిడ వీళ్ళ యాక్చువల్గా ఏంటంటే, వీళ్ళ అమ్మాయి నాకు యాక్ట్ చేస్తారంటే ముందే ఆవిడ నాకు కాంటాక్ట్ అయ్యారులేండి. ఆ తర్వాత నాకు ఇలాగా తెలిసిన ఒక స్వామి ఉన్నారు, ఆయనకి యాక్చువల్ గా గుడి ఒకటి తెలిసిన ఉంది విజయనగరంలోనే, అక్కడ మీరు షూటింగ్ పెట్టుకోవచ్చు, పర్మిషన్ ఆయన ఇప్పిస్తారు, ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉంది చేస్తారంటే ఓకే అమ్మ అయితే చేయిద్దామని చెప్పాం. ఓకే, షూటింగ్ కోసం వచ్చారు తప్ప అంతకు మించి మీరైతే ఆమెను భవిత గారి మదర్ ను తీసుకురండి అని యాకిరెడ్డికి మీరు చెప్పలేదు? యాకిరెడ్డి గారు కాదు, ఆ లొకేషన్ ఉంది అని ఆవిడ చెప్పారు నాకు. యాకిరెడ్డి గారు అని నాకు అప్పటికి పేరు తెలియదు, ఒక ఆయన తెలిసినట్టున్నారు, రియల్ అఘోరా అన్నారు. మేము ఆల్రెడీ ఆయన చూడకుండా ప్రెస్ మీట్ లో కూడా అప్పుడు మేము అనౌన్స్ చేసినట్టు రియల్ అఘోరా వస్తున్నారని అనౌన్స్ చేసాం. ఈ మీడియాలో కూడా ఏంటంటే ఈ సినిమాలో రియల్ అఘోరా యాక్ట్ చేస్తున్నారని కొన్ని పేపర్లు వచ్చింది. అప్పుడు ఆయన వచ్చి చూసేటప్పటికల్లాను
ఆయన చూసి ఇదేంటి మామూలుగా ఉన్నారన్నా అప్పుడు కూడా నేనేం మాట్లాడకుండా ఇంకేదో చేయించేసి ఆ రోజు నైట్ షూట్ బట్టలని ఇప్పేసి బూడిది రుద్దకపోయారన్నా? రియల్ అగోర్ అవుతుండే, మెడల కాషాయ దండలు అవి వేసి బట్టలని ఇప్పేసి మొత్తం వేస్తే అగోర్ అవుతుండే మరి అప్పుడు యాక్యురేట్ గారు. అగోర అంటే నేను అనేది ఏంటంటే బట్టలు ఇప్పుకుంటే అగోర కాదు, ఈ గోళ్ళు ఉన్నాయా చేతి గోళ్ళు ఇవి పెద్దగుంటదేమో లేదా పెద్ద బొట్లు పెట్టుకుని ఉంటారేమో ఆ టైప్ ఆఫ్ అగోర అనుకున్నా నేను. ఓకే, ఈయన చూడకుండా సారీ చెప్పండి అన్న. ఆయన చూడకుండా ఎలాగో తీసుకొస్తున్నారు కదని చెప్పి వీళ్ళు ఎవరు అప్పటికి ఇంకా వీళ్ళు రాలేదు, రాకముందే ప్రెస్ మీట్ పెట్టాం స్టార్ట్ అవుతుందని. ఆ రియల్ అగోరా చేస్తున్నారని అనౌన్స్ చేస్తాం. ఓకే, మీరు ఈమె మాట నమ్మి అనౌన్స్ చేసేసారు. రియల్ అగోరా వస్తున్నారని అనౌన్స్ చేయాలి. రియల్ అగోరా చేస్తున్నారంటే కొన్ని పేపర్లో రియల్ అగోరా కూడా చేస్తున్నారంటే అది సినిమాలో ప్రత్యేకం అని కూడా రాశారు. ఓకే, ఇంకోటి అన్న, ఇప్పుడు ఎవరైతే భవిత వాళ్ళ మదర్ ఉన్నారో వీళ్ళు అక్కడ సారీ యాక్యురేట్ గారు మీతో ఏమైనా పర్సనల్ గా ఏమైనా చెప్పడం జరిగిందన్న? ఇప్పుడు ఆయన ఎప్పుడు పర్సనల్ మాట్లాడలేదు. నేను నా అసిస్టెంట్ వెళ్ళాము. ఆ రోజు మేము శ్రీకాకుళం వెళ్తుండే ఆన్ ద వేలో వీళ్ళు వస్తున్నారంటే వెళ్ళి గుడి అంటే లొకేషన్ చూడడానికి వెళ్ళాము. అంతేగాని నీతో పెద్ద పరిచయం కూడా లేదు, నీతోని నేను అఘోరాని లేదంటే నాకు మంత్రాలు వచ్చి ఇట్లాంటివి ఏం చెప్పలేదు. ఓకే, ఆ తర్వాత ఏంటంటే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మేము దుర్గాదేవి దసరాకి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ దసరాకి అదే ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత దసరాకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇలాగ షూట్ ఉందంటే ఆ రోజు మళ్ళీ వీళ్ళు వచ్చారు. ఎవరు సుభాషిణి గారి వాళ్ళు ఉన్నారు అప్పుడు ఇక్కడే. అంటే మీరు ఎవరిని సుభాష్ గారిని మీరు రమ్మని చెప్పలే, ఏం చేయలేదు, ఓన్లీ యాక్యురేట్ గారు తీసుకొచ్చుకుంటుండు. సుభాషిని గారు రమ్మని చెప్పడం అంటే వాళ్ళ అమ్మాయిని యాక్ట్ చేయించామని రమ్మని చెప్పామండి. సెకండ్ టైం అన్నా? సెకండ్ టైం మాత్రం అది ఎందుకు వచ్చారో నేను మర్చిపోయాను. అక్కడ దుర్గాదేవి సాంగ్ మేము తీసాం ఆ టెంపుల్ లోనే, బాగుందని రిలీజ్ చేద్దామని. తీసినప్పుడు మరి ఏ దీంట్లో వచ్చారో గానీ అప్పుడు వచ్చారు సుభాషిని గారు వాళ్ళ అమ్మాయి, ఇంకో అమ్మాయి. ఈమెకు అప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడన్నా మా అమ్మాయికి నాగంపాము కనిపిస్తుంది, లేదంటే పొట్టుడిపోతుంది, లేదంటే మా అమ్మాయి దేవత అలా అప్పుడు ఏవో చెప్పేవాళ్ళండి. అవన్నీ నేను పట్టిన దేవత అని నాకు ఎప్పుడు చెప్పలేదు. కానీ ఏంటంటే ఇలాగ కళ్ళు వస్తుంటాయండి మా అనేసి ఏదో అప్పుడు ఏదో స్టోరీ చెప్పారు కానీ మరి నేను అంత పట్టించుకోలేదు, అసలు దాని మీద మైండ్ పెట్టలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆవిడను ఆయన రమ్మని అన్నే లేదంట, మీరేమో వాళ్ళు మాట్లాడుకున్నారు, ఎవరెవరు ఆయన రమ్మంటేనే వచ్చిందని నువ్వు అంటున్నావు. సుహాసిని గారు ఇట్లా సెకండ్ టైం షూటింగ్ కోసం వాళ్ళ పాప ఉంది కాబట్టి వచ్చిరంట. ఫస్ట్ టైం అన్నా నాకు ఈయన ఎవరు తెలుసు అన్న, నాకు ఎవరు ఈ సినిమా పొడి నాకు తెలియదు కదా, తెలియదు చేసింది కరెక్టే, కానీ ఆమె రమ్మని చెప్పలే కదా నీకు ఆయన. ఎవరు రమ్మని వాళ్ళు తీసుకోపోతే నేను పోయినా అన్న. ఓకే, సుభాషిని గారు నీకు ఎట్లా పరిచయం? సుభాష్ గారు వేరే ఒక అన్న వల్ల పరిచయం. ఎట్లా అంటే అన్న అంటే ఎలాంటి పరిచయం అనుకోవచ్చు మీ ఇద్దరిది? అంటే అన్న మనకు తెలిసిన ఒక అన్నకు వాళ్ళు తెలుసు. ఎన్ని ఇయర్స్? నాకు ఒక నెల సంవత్సరం అంతే. ఆ తర్వాత ఏ విషయంలో పరిచయం అయింది? అన్న తెలుసు అన్న నాకు. ఏం మాట్లాడేది నీతో? కలిసినప్పుడు ఏం చెప్పింది నీకు? ఏం చెప్పాలన్న, ఇట్లా మా పాపకి ఇట్లా అవుతుంది, ఇట్లా అయిందన్న, ఇట్లా ఏం చేద్దాము అన్న. ఆ స్టోరీలు ఇక రాకనేకండి, ఇక చాప్టర్ క్లోజ్ చేసేయండి. అదంతా ఫేక్ అనేది అందరికి క్లారిటీ వచ్చేసింది. దాన్ని మళ్ళీ మీరు తెచ్చి ఈ ఎంత పెంట చేయకండి ప్లీజ్, దయచేసి. అయిపోయింది ఏదో అయిపోయింది, దీన్ని మళ్ళీ తెచ్చి పెంట చేసి మా అమ్మాయికి ఇట్లయింది అట్లయింది. ఈ అమ్మాయికి ఆల్రెడీ ఫస్ట్ ఒక డైరెక్టర్ తో ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదంట. పెద్ద అమ్మాయి హీరోయిన్, మనకు తెలియదు అన్న. అర్థమైంది అన్న, విత్ ఎవిడెన్స్ ఉన్నాయి, పెట్టమంటే పెడతా బయటికి. నాకు తెలియదు అన్న. ఓకేనా? ఓకే, అయిపోయిందన్న. నిన్ను నమ్మి సినిమా షూటింగ్ కోసం అని నిన్ను పంపించిండన్న, నువ్వు ఆయన బొక్క పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న? ఆయన పేరు ఖరాబ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇక బొక్క పెట్టిపోయినా నాది తప్పైంది. అది ఒక అమ్మాయి విషయంలో సరే అందరు భర్తలు ఆడపిల్ల అని చెప్పి అన్న, ఆడ ఒక హీరోయిన్ వస్తే కూడా హీరోయిన్ నువ్వు మలుపుకుందామని చూసినావు అంట అన్న. ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా కోసం హీరోయిన్ వాళ్ళ పాప అన్న, ఆ సినిమా హీరోయిన్ వాళ్ళ పాప అన్న. ఎవరు పాప? మన ఇది మన ఇప్పుడు ఈ ముందా పేరు గుర్తొస్తలేదు, సుహాసిని గారు వాళ్ళ పాపని హీరోయిన్ ఆ సినిమాలో. ఇంకో అమ్మాయి ఎవరు? ఇంకో అమ్మాయి వచ్చిందంట. ఇంకో అమ్మాయి నాకెవరికన్నా. మరి సుహాసిని గారు అది చెప్పారు కదా, అశ్విని గారు ఆ అమ్మాయిని అలవాటు అయ్యిండు సంథింగ్ ఏదో సో అందులోనే ఉంటే వాళ్ళ వైఫ్ వీళ్ళ వైఫ్ కొట్లాడుకున్నారు. అది వాళ్ళ పర్సనల్, నాకు తెలియదు కదా. తెలియని ఎట్లా చెప్తాను ఆ విషయం? నీకెందుకు తెలియదు? నాకెట్లేదు కన్నా చెప్పదా? సుహాసిని గారు నాకే చెప్పారు, మీకు చెప్పారా? నాకెట్లా చెప్తారన్నా? డైరెక్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పారు వాళ్ళు. నాకు చెప్పలే అన్న, అడగండి. కాకపోతే నాకు చెప్పిన అడగండి ఒకసారి. అందుకే మీరు అన్న ఈ క్లారిటీ కోసమే కూర్చోంటే నువ్వు కూర్చొని అంటున్నావు ఇంటర్వ్యూలో. నేను కంపల్సరీ ఈ క్లారిటీ కోసం మీరు కూర్చోకపోతే మాత్రం నేను ఒప్పుకోను. నాకు ఈ క్లారిటీ ఇప్పియాల్సిందే, ఎందుకంటే చాలా డౌట్లు ఉన్నాయి వీటిలో. కొన్ని విషయాలు నేను అడిగేది ఉంది. అశ్విని గారు మమ్మీని నాగభవిత మీరు ముగ్గురు కూర్చోవాలి,
కూర్చుంటే నేను క్లారిటీ ఇస్తా, లేదంటే మాత్రం నేను ఒప్పుకోను. అశ్విన్ మమ్మీ ఏంటి? సరే అశ్విన్ అంటున్నా, నాగభవిత వాళ్ళ మమ్మీ మీరు నాకు ఒక 10 minutes కూర్చోవాలి స్టూడియోలో, సరే కూర్చుంటామన్నా, ఓకేనా? తప్పు చేయనప్పుడు కూర్చుంటా. నేను అదే చెప్తాను, నేను అదే క్లారిటీ అంటే నేను ఇయ్య అంటున్నాను. నాకు అది క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే నాగభవిత నీకు ఎట్లా పరిచయం, మీరు ఎట్లా ఇక్కడ ఏమైపోతుంటే ఆకిరెడ్డి గారు ముందే గుడిని చూసేసి వచ్చి ఇక్కడ ఒక స్కెచ్ వీళ్ళు ముందే వేసుకొని అశ్విన్ గారిని భయపట్టించి ఆ గుడి గుంజుకుందాం అన్న ప్లాన్ ఉంది అనేది కొంచెం ఒక బయట నుంచి కొన్ని డిస్కషన్స్, ఓకేనా? ఆయనకున్న వీక్ పాయింట్, ఆయన ఎక్కడి నుంచి వచ్చి గుడి కట్టుకుంటే ఆయన గుడికి మీరు పోయి ఆయనకు దాడి చేసి ఆయన గురించి బ్యాడ్ గా చెప్పడాలి ఇంటర్వ్యూలల్లా. ఓకే, వీడికి వద్దాం, వాళ్ళ దాంట్లో కూర్చున్నప్పుడు ఇది మాట్లాడుతున్నాను. ఓకే అన్న, ఇప్పుడు శ్రీకాంత్ విషయంలో డబ్బులు తీసుకున్నావా లేదా? అన్న నా పర్సనల్ కోసము 1,20,000 తీసుకున్నా. అన్న తప్పది, 100% తప్పు. నేను దేనికైనా ఒప్పుకుంటా. నీకు ఇప్పుడు చాతగాని గిదిస్తా ఇస్తా అని చెప్పు, నీకు 2 ఆడపిల్లలు, అది లెక్క. సరే తీసుకున్నా, ఖర్చు పెట్టుకున్నా, నాతో లేవు, నేను ఇంత ఇస్తాను, అది వేరే విషయం. కానీ 3 లక్షలు ఇవ్వలేదు మాత్రం అబద్ధం ఆడితే నేను దొంగనైతే ఇప్పుడు నేను కాంప్రమైజ్. అన్న కాంప్రమైజ్ అన్న, నీ 1,20,000 తీసుకున్నా, నా అవసరాన్ని నా సొంత పైసల కోసం ఇచ్చిండు. నేను మొన్న 3 లక్షలు చెప్పలే అన్న, ఎప్పుడు నేను 3 లక్షలు ఎప్పుడు చెప్పలే అన్న. అన్న నేను ఎప్పుడు 3 లక్షలు తీసుకోలేదు, రూపాయి కూడా తీసుకోలేదు, నా సొంతం పైసల కోసం తీసుకున్నా అని చెప్పాను. అది కూడా అనలేదు, మొత్తానికి రూపాయలే. మరి నాకు ఆయన శ్రీకాంత్ గారు నాకు పైసలు ఇచ్చేదని నేను పెడతా, నాకు 6 లక్షలు ఇచ్చేదని ఎవరో రెడ్డి గారితో నాకు ఆడియో రికార్డింగ్ వచ్చింది. అది నాకు 4 లక్షలు ఇచ్చేది ఉంది, నేనే 4 లక్షలు 6 లక్షలు అన్నాడు. నేను కూడా ప్రూఫ్ చూపి, మరి లంగవలో దొంగ తెలిసిపోతుంది కదా, మరి లైవ్ ఉంది కదా అన్న. నేను తీసుకున్నా అన్న లైవ్, శ్రీకాంత్ నేను తీసుకున్నా. రాజుగారికి అన్న నేను ఇప్పటి కూడా చెప్తున్నా, నువ్వు 3 లక్షలు తీసుకుంది ఒప్పుకో అన్న. నాకు 1,20,000 తీసుకున్నా అన్న, నీ దగ్గర తీసుకున్నా అన్న. ఇప్పటికి నీకు 1,20,000 తీసుకున్నా. నీకున్నారు పిల్లలు, నాకున్నారు శ్రీకాంత్, ఆడపిల్లలు ఉన్నారని చెప్పేసి ఈ 1,20,000 కూడా ఒప్పుకున్నా. నేను ఒకటి చెప్తున్నా, నేను అసలు కాంప్రమైజ్. నువ్వు ఇట్లా చేస్తే ఒక నిమిషం, ఇది నీకు తెలుసో తెలియదు అన్న, ఈ వీడియో చూడు ఒకసారి. ఇక్కడ గుంత తీస్తున్నారు, ఆడ అందరు గుంతలు తీస్తున్నారు. ఈయన ఆడ కూర్చున్నాడు, ఒకసారి చూడు. ఇది అలా ఆడనే కదా, గుడిలోనే కదా ఇది, అవే నా చెట్లు ఆడ బెంచీలు గింత వేసిరు. ఈయన ఎవరు? యాగిరెడ్డి అని. అక్కడ అవతల సైడ్ వాళ్ళ డాడీది విగ్రహం ఉంటది. అవును, వాళ్ళ డాడీది. సొంత మనిషి లెక్క చూసుకుంటున్నా. నువ్వు ఊరికే వచ్చాడ ఫ్రెష్ అప్ అయి కూర్చున్నావు, నీ ముఖం అంతా చెమటలు ఉన్నాయి. లేదన్నా అన్న, నేను చెప్తున్నా తప్పైంది రాజుగారు. అది ఏందో మంచి చేయబోతే అది బురదలనట్టయింది. మీ దండం పెడతా రాజుగారు, మీ జోలికి నేను రాను. తప్పైందండి, తప్పైంది నాది రాజుగారు, సారీ అండి, నన్ను దయచేసి మీ జోలికి నేను రాను అండి. రాజుగారు ప్లీజ్, శ్రీకాంత్ నీకు 1,20,000 ఇస్తా. నువ్వు 1,20,000 ఇస్తా అంటే నేను మిగతా దానికి నేను దొంగ మాట్లాడినా, నేను దొంగతనంగా మాట్లాడుతున్నా చెప్పు. మరి అట్లనే చెప్పాను, మరి నేను తీసుకుంది నా అవసరానికి అంతే అన్న, నేనేం చేయలేదు. నా తప్పని చెప్తున్నా, చూడే ముందు రాజుగారికి అన్న ప్లీజ్ చెప్తున్నా, నేను దండం పెడతా. అదే చెప్పు, 3 లక్షలు తీసుకున్నా, నా వల్ల 3 లక్షలు తీసుకోలేనా, మీరు నాకు ఇచ్చిందే గింత అన్న. 1,20,000 నా పర్సనల్ తీసుకున్నా, దయచేసి చెప్తున్నా. తప్పు, నువ్వు ఒప్పుకో, లేదా కాంప్రమైజ్ అవుతా. కూర్చో అన్న. అశ్విన్ సార్ సారీ చెప్పాలి, నువ్వు ఇంటర్లోకి లేచిపోవద్దు. ఓకే అన్న, ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు ఓవరాల్ గా? నేను రాజుగారికి సారీ చెప్పదలుచుకున్నా, అశ్విన్ గారికి మీడియా ముందు. నేను చేసిన తప్పు, ఇక నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఆడపిల్లని తీసుకొచ్చినందుకు వాళ్ళు ఏందో అది చేసారు, కానీ ఇదంతా తప్పన్నా. నేను సారీ చెప్తున్నా, శ్రీకాంత్ సారీ చెప్తున్నా, మీడియా ముందు అందరికి చెప్తున్నా, నాది సారీ తప్పని. అశ్విని గారికి ఇంకోటి చెప్తున్నా, సారీ అశ్విని గారు. మళ్ళీ ఆయన తెరువు ఊరు కదా, మళ్ళీ తర్వాత గెలకడాలు వైజాగ్ నుంచి ఎవరెవరినో పంపిస్తారంట, ఎవరెవరినో గుడికాడికి. అడగండి, ఎస్పీ గారిని అడగండి, మీరు కాల్ చేసి నేను ఎవరు పంపించలేదు, నేను అసలు ఆడికి పోడే తప్పు చేసిన, అసలు శ్రీకాంత్ తీసుకుపోయినాను ఆడికి పోడే నేను తప్పు చేసిన, అదంతా ఏమో అయింది, ఏమో జరిగింది, అంతా తప్పని నేను ఒప్పుకుంటున్నా. జరిగిందా మీరు చేస్తే జరిగిందా అన్నది, లేదంటే కావాలని జరిగిందా? పిల్లలని తీసుకుపోయినందుకు నాకేదో బురద చల్లిరన్న, తప్పైంది కదా. బురద చల్లిరా, వాస్తవాలు చెప్తున్నారా అన్న? తప్పైంది అన్న, అంతే కదా. ఇది తప్పైంది, రాజుగారి మీడియా ముందు చెప్తున్నా సారీ. రాజుగారు మీరు చేసిన తప్పని ఒప్పుకుంటారు? తప్పని 100% ఎప్పుడు తప్పని సారీ. 1,20,000 నేను టైం తీసుకొని శ్రీకాంత్ గారికి ఇచ్చేస్తాను. ఓకే, కాగితం రాసుకోలేదు. కూర్చో అన్న, కూర్చో అన్నాను. అట్లా వెళ్ళిపోతే కాదు, అశ్విన్ గారితో మాట్లాడాలి. నువ్వు చెప్పినా కదా మీడియా ముందన్నా, నువ్వు అశ్విన్ గారితో మాట్లాడతాను నువ్వే అన్నావు అన్న. నేను అందుకే కాల్ చేసిన అశ్విన్ గారికి. మీడియా ముందు చెప్తాను, చెప్పు, డైరెక్ట్ గా చెప్తే ఆయన కూడా కూల్ అవుతాడు కదన్నా. మీడియా ముందు మించిందే ఉందన్న, ఫోన్ చేస్తా అని చెప్పి ఒక మాట చెప్పరా. ఇంకా దీని మించిందే ఉందన్న, ఇంకా దీని మించింది ఫోన్ ఎందుకన్నా? అన్న
కాదన్నా మిమ్మల్ని నమ్మి ఇప్పుడు నేను కూడా, ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ అశ్విన్ సార్ కూడా కొంచెం నమ్మడం జరిగింది అనుకుంటున్నావు శ్రీకాంత్ అన్న. వీళ్ళనా వీళ్ళని ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ యాకిరెడ్డిని మాత్రం నమ్మిండు. సరే ఆ గుడికి మంచి చేస్తాడు కదా. కాదన్నా శవాలు ఉన్నాయి అన్నోళ్ళు మళ్ళీ విగ్రహాలు ఉన్నాయని ఎట్లా మార్చిరన్నా? అన్నా నేను చెప్తున్నా దాన్ని వద్దన్న, ఇక తప్పైందని ఒప్పుకున్నా దాన్ని మళ్ళీ మళ్ళీ లాగి ప్రాణాలు తీయకన్నా. సంతోషాన్న శ్రీకాంత్ అన్న ఇప్పుడు ఏంది పరిస్థితి? ఒప్పుకుంటున్నావా ఆయన ఇస్తున్న పైసలకి? అన్న ఇప్పుడు ఇస్తాన పైసలు ఒప్పుకుంటున్నా, కానీ 3 లక్షలు ఇచ్చిననేది నేను చెప్పిన, అదే చెప్పు నువ్వు. అన్నా నేను చెప్తున్నా, నా పిల్లల సాక్ష్యం 3 లక్షలు తీసుకోలే, ప్లీజ్ చెప్తున్నా, నీ 1,20,000 నేను ఇస్తా, దాని వరకే క్లోజ్ చేయాలి. 1,20,000 అంటే ఇప్పుడు నేను అశ్విన్ సార్ దగ్గర నేను దొంగను కావాలా? లేదా ఇప్పటికే నన్ను ముఖం లేకుండా చేసినావు అన్నా, గిదే అన్న నిజం. ఇక తర్వాత నువ్వు సంతోషాన్ని ఏం చెప్తాడో నన్ను. సంతోషాన్ని ఎవరే? ఆ సంతోషాన్ని యాంకర్ ఏం యాంకర్ చేస్తాడు? చెప్తున్నా, వీడియో ముందు చెప్తున్నా అన్న, నేను చెప్తున్నా ఇది నిజం అంటున్నా. ఇక దానికోసం హలో అశ్విన్ సార్, గుడ్ ఈవినింగ్. యాకిరెడ్డి గారు మీకు సారీ చెప్తారంట సార్. ఒకసారి మాట్లాడండి, మీతో మాట్లాడతారంట. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్ నేను ఇంటర్వ్యూ ఉన్నా సార్. నేను సార్ యాకిరెడ్డి గారు. సార్ 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 మీరు దండం పెట్టి ఒకసారి నా మాట వినండి ప్లీజ్. చెప్పండి. నేను ఆడికి ఏమో ఆడపిల్లలు వచ్చి తీసుకొని సినిమా కొట్టి వచ్చినందుకు అదేమో చేసి రాళ్ళు, అదేమో అయింది చాలా, నాగదేవత నీ దేవత అని అందరు బ్లేమ్ చేసిర్రు, నన్ను బ్లేమ్ చేసిర్రు. నన్ను ఆడికి శ్రీకాంత్ గౌరవంతో నన్ను సహకరించిర్రు. ఇదంతా బుద్ధ సార్. సార్ నీ దండం పెట్టి ఒకసారి నా మాట వినండి ప్లీజ్. అది బురద తల్లిరు. నేను సారీ చెప్తున్నా, అది తప్పైపోయింది, నన్ను క్షమించండి ప్లీజ్. సార్ నా తప్పైంది, రాజు గారు నా తప్పైంది, మీడియా ముందున్నా సారీ. యాకిరెడ్డి గారు నేను ఒక మాట చెప్పాను సార్. సార్, మీ వల్ల సార్. ఇప్పుడు ఎన్ని మీడియాలు, ఎన్ని మంది సార్ సార్ తప్పైంది సార్, నాది తప్పైంది. రాజు గారు నాది క్షమించండి, తప్పైంది. ఆడపిల్లని ఏమో తీసుకుపోయినందుకు నా మీద బురద తల్లిరు. అది 7 వరకు లాస్ట్ శ్రీకాంత్ గారు తీసుకుపోయినందుకు అది నాకు ఫస్ట్ మీరు వచ్చినప్పుడు తెచ్చాం బాగానే వచ్చారు. ఆ సినిమా కోసం అని ఏది తీసుకొచ్చినామో అది చాలా ఏడుకెట్టుకో దారి తీసిరు. అదంతా ఎందుకు జరిగింది సార్? యాకిరెడ్డి గారు నేను తీసుకెళ్ళి అని చెప్పి ఎంత వాల్యూ ఉండదు సార్. నేను సార్. తీసుకుపోయాను నాగరాని స్క్రిప్ట్ గతం రాశారు, అదంతా ఫస్ట్ మీ సార్ మీడియా తీసుకుపోయాడు. మీద శ్రీకాంత్ అంటే పర్సన్ ఏం సార్? పిల్లగాడు. ఈ నాగరాజు గారు, ఈ నాగరాణిలు, ఈ తోళ్ళు, తోటకూర ఇవన్నీ కదా, ఈ గుంటూరు బుల్లి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ క్రియేట్ చేశారు? సార్ నేనేమంటున్నా, నా సినిమా శ్రీడేలో తెలియదు సార్, ఇదంతా చెప్తున్నా కదా. నేనైతే నేను అది తీసుకొచ్చినందుకు సార్ సార్ వినండి యాకిరెడ్డి గారు, జరిగిందంతా మీకు తెలుసు. సార్, నేను సార్. దాని తర్వాత మీ రూపాయి లెక్కేస్తే ఎన్నిసార్లు మీకు సార్, ఫోన్ చేశాను. సార్, ఇంకోటి సార్. ఈ సువాసిని మేడం మీడియాకి ఎక్కి నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడాను, నిజం చెప్పండి సార్ నేను రాజు గారు మీరు ఆవిడతో మాట్లాడాను, అమ్మాయి దగ్గర నేను ఒప్పుకున్నాను. సార్ నేను ఒకటి చెప్తున్నా. నా గుడికి నా కోసం దాడికి ఎందుకు చేశారు? అశ్విన్ సార్ సారీ. యాక్చువల్లీ నేను మళ్ళీ కాల్ చేపిస్తాను మీకు డైరెక్ట్ గా. ఆవిడ ఉన్నప్పుడే చిన్న క్లారిటీ ఇచ్చేది కాబట్టి నేను ఆవిడతో కూర్చోమన్నాను. ఈ సబ్జెక్ట్ కాదు, శ్రీకాంత్ కు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడండి సార్, నేను మళ్ళీ కాల్ చేస్తా. అప్పుడు ఎవరైతే అశ్విన్ గా నాగభవిత వాళ్ళ మదరు నాగభవితని కూర్చోబెట్టి యాకిరెడ్డి గారిని కూర్చోబెడతా. అప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ మాట్లాడండి సార్. ఇప్పుడు శ్రీకాంత్ కు వచ్చినప్పుడు డబ్బుల గురించి కావచ్చు. ఇతను ఏమంటున్నాడు అంటే లేదు నేను పొక్కలు తీయలేదు అంటున్నాడు. ఆ పొక్కలు ఎవరు సార్ తీసింది అక్కడ? అంటే అవే సార్ విగ్రహాల కోసం తోడిరు కదా, పొక్కలోడిరుగా. అతను అన్ని ఒప్పుకున్నప్పుడు నిజం ఒప్పుకోవాలండి, లేదంటే నేను హైదరాబాద్కి వస్తాను ఇప్పుడు. సరే తప్పైందని ఒప్పుకుంటున్నా సార్. ఇక తప్పైనప్పుడు అర్థం కదా సార్ మరి దానికి. సార్ సార్ అమ్మ తప్పేదో చెప్పండి, తప్పించారు అడగండి సార్. నేను తప్పైందని మళ్ళీ నా మీద మళ్ళీ రివర్స్ కోర్టుకి ఫోటో పెట్టి నేను సుత్రపోదలు చేసి ఇంకా ఇవన్నీ ఎందుకండి సార్? మీ దండం పెట్టి తప్పైందని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ క్లారిటీ తప్పైందని ఇప్పుతున్నా సార్. నిజం చెప్పండి. మీరు సేపు నేను ఆల్రెడీ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ నేను ఇప్పుడు నేను ఎలాంటి పొజిషన్ ఉన్నా మీకు అర్థం అవుతుంది. నేను మొత్తం ఇన్ని రోజులు 8 నెలలతో నేను బాధపడుతున్నాను. ఇప్పుడు నేను తెగించాను. ఎన్ని రోజులు రోజు తలవారి కదా బయట రెగ్గలు చూడాలా. మీది రికార్డింగ్, అతను టోపీ అతను ఒక రికార్డింగ్, సువాసిని మేడం ఒక రికార్డింగ్, మీ వల్ల కది అయింది. మీరు ఏది లేకుండా సార్ అశ్విన్ సార్, టోపీ ఎవరు క్లారిటీ ఇవ్వండి. టోపీ అంటే నేను అనుకుంటారు మళ్ళా. సార్ ఇక్కడ మొత్తం 3 టోపీ వాళ్ళు ఉన్నారు.
మాట మీరు టోపీ, యాకరెడ్డి గారి టోపీ, ఆ గుంటూరు బుల్లోడు అతను టోపీ. ఈ మూడు ట్యాంగ్ల టోపీలు అయిపోయాయి. అదే గుంటూరు శ్రీనివాస్ గారు వచ్చి నేను నాగరాజు ఇది ఇంకోటి, ఇక్కడికి వచ్చి నేను నాగదేవత క్యారెక్టర్ ఇది నేను ఒప్పిస్తానంట. ఏది ఒప్పుకున్నానండి? మీకు అన్ని తెలిసిన యాకరెడ్డి గారు. సార్ ఇప్పుడు ఈయన పొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ గుంతలు ఏవైతే తోడిరో అది యాకిరెడ్డి గారు తోడిపించారా లేదంటే మీరే పర్సనల్ గా మీరే తోడిపించారు అంటారు ఆయన? మరి అతనికి మళ్ళీ నిజం చెప్పానండి, 5 బిందులు వాటర్ వేసిన తర్వాత ఎందుకు తవ్వించారు? నేను ఫోన్ చేసిన తర్వాత ఎందుకు రెస్పాన్స్ కాలేదు? మళ్ళీ అవన్నీ జరగక ఇది ఇప్పుడు ఎక్కడికే మన ఆఫీసులు సైలెన్స్ ఊరుకున్నాను. దాని తర్వాత ఇతను సుహాసిని మేడం నాగభవిత ఉందా సార్ అప్పుడు తోడేటప్పుడు? ఎందుకు లేదు అంటే వాళ్ళు ఆ రోజు వాటర్ వేసి వెళ్ళిపోయింది. పొక్కలు తోడింది ఆమెకు తెలియదు వాస్తవంగా. ఆ హోల్స్ అవి ఏవైతే గుంతలు తోడింది వాళ్ళకి తెలియదు, వాటర్ వేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దేనికి వేసిన వాళ్ళకి అన్ని తెలిసిందండి. నటించండి మళ్ళీ నిజం చెప్తే అన్ని క్లోజ్ అయిపోతాయి, ఇక్కడ ఆఫ్ అయిపోద్ది. ఎందుకని వాళ్ళు మీడియాకి ఎక్కుతారు, నేను మీడియాకి ఎక్కుతాను, నేను మాఫియాకి ఎక్కుతాను, వాళ్ళు ఎవరో మాఫియాలు పంపిస్తారు. ఓకే సార్ అశ్విన్ సార్, ఓకే సార్ నేను ఇలా ముగ్గురిని కూర్చోబెట్టినప్పుడు మీకు కాల్ చేస్తా, ఇది ఏదైనా ఉంటే క్లారిటీగా డిక్లరేషన్ చేసేద్దాం సార్. ఒకసారి శ్రీకాంత్ గారు కాల్ చేస్తారంట, మాట్లాడతారు సార్. సార్ హలో శ్రీకాంత్ సార్, నన్ను క్షమించండి. యాకిరెడ్డిని తీసుకొచ్చి మీ గుడి విషయంలో మీకు ఇబ్బంది కలిగినందుకు నన్ను క్షమించండి. మళ్ళీ నేను గుడికి వస్తే పాత మనిషి లెక్క నన్ను రిసీవ్ చేసుకోండి సార్ ప్లీజ్. మీకు దండం పెడతాను, మీకు కాలు మొక్తాను. నేను వీళ్ళు ఏదో షూటింగ్ సార్ ఒక్క నిమిషం సార్. నేను ఏదో షూటింగ్ గురించి కదా, మన టెంపుల్ ఏదైనా డెవలప్మెంట్ అయితే మంచిగా అవుతుంది అని చెప్పేసి నేను ముందుగా స్టెప్ వేసినందుకు నన్ను క్షమించండి. శ్రీకాంత్, నేను ఎలాంటి మనసు నాకు తెలుసు. ఒక ప్రేమగా ఉంటే నాతో నమ్మక ద్రోహం చేస్తాను, ప్రాణమైనా ఇస్తాను. కొంచెమైనా నా టెంపుల్ జోలికి వస్తే నేను ప్రాణమైనా తీసిస్తాను. ఎందుకంటే నా గుడి నా అమ్మ, అది నాకు మా అమ్మ నాన్నకంటే ఎక్కువ. నేను దీనికోసం ఎక్కడి నుంచి వచ్చి గుడి కట్టుకున్నా. గుడికి బ్యాడ్ జరుగుతుంది, రోజుకి మనుషులు వస్తున్నారు. ఒక్కొక్క చనిపోయింది, ఒక మనిషి చనిపోయారు. సరే సార్, ఎందుకు నాది తప్పు, మీ మాటలు విన్నాను, నీ మాట విన్నాను, యాకిరెడ్డి గారి మాట వినేసి శవాలు ఉన్నాయి, సౌపేటీలు ఉన్నాయి మాట విన్నాను. ఇక్కడికే ఆపిస్తే బాగుంటుంది, అందరికీ మంచిది. మీ హైదరాబాద్ కి మంచిది, మా విజయనగరంకి మంచిది. సార్ నేను వాళ్ళ గురించి మాట్లాడతలేను, వాళ్ళ గురించి నేను యాకిరెడ్డిని తీసుకొచ్చి పరిచయం చేసినందుకు నన్ను క్షమించండి. మళ్ళీ నేను గుడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటా, నన్ను క్షమించండి. నన్ను పాత మనిషి లెక్క చూడండి. ఇప్పుడు ఆవిడ ఆదిశక్తి తల్లి, అందరికీ తల్లి, మీకు తల్లి, యాకిరెడ్డి గారి తల్లి. నేను అతనే తప్పు కాదు కదా, అతను అమ్మకే పూజ చేసిన బిడ్డ, అందరికీ క్షమిస్తుంది. ఇప్పుడు నిజం ఏంటో నిజానికి ఎలాగ చెప్పారు, అక్కడికి క్లోజ్ చేసి అయిపోయింది. ఈ నాగరాజు ఈ నాగరాని ఇతను పట్టుకెళ్ళి ఇతను నాకు ఏది ఇతనే కదా సార్ అధిక సర్వే ఆఫ్ ఇండియాకి పట్టుకెళ్ళారు సుహాసినికి. ఏడికి తీసుకెళ్ళారు సార్? అధిక సర్వే ఆఫ్ ఇండియా 8 నెలలు తిప్పారంట గవర్నమెంట్ ఆఫీస్ లోని. గవర్నమెంట్ ఆఫీస్ కూడా వెళ్ళారంట సార్. ఆ మాట సుహాసిని గారు ఇంటర్వ్యూలో అన్నారు. 8 నెలలు యాకిరెడ్డి పరిచయం అన్నారు, ఆఫీసర్ తో కలిసి. ఎవరు సార్ వాళ్ళని క్షమించారా నాకు ఆప్షన్, నాకు అది వద్దు సార్. నేను చేసిన తప్పు, నేను పొరపాటు చేసిన కాబట్టి యాకిరెడ్డిని తీసుకొచ్చి పరిచయం చేసినందుకు నన్ను క్షమించండి. అలా కాదు, గుడి బాగుంటది ఇలాగ జరుగుతుందని నువ్వు అనుకోలేదు కదా. ఇప్పుడు నువ్వేదో నా మంచికే నువ్వు బండి తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చావు, ఇవన్నీ చేసావు. అది జరిగిపోయింది. నేనైతే అనలేదు కదా. మళ్ళీ మీడియాకి ఎక్కి అశ్విని గారు ఇలాగన్నారు, అల్లగన్నారు, ఇలా చేశాడు, ఒప్పుకున్నాడు, నేను అలాగ వెళ్ళి పోరాట పడతాను, నిలదాను ఉంటాను, ఇలాంటివన్నీ రోజు నాకు రోజుకి బీపీలు షుగర్లు అన్ని పెరిగిపోతున్నాయి నాకు. సరే సార్ నన్ను క్షమించండి, నేను అమ్మవారిని వచ్చి టెంపుల్ దర్శనం చేసుకుంటాను. ఎప్పుడైనా గుడికి రావచ్చు. నేను ప్రతిదీ ఒకటే అంటాను, ఆ రోజు యాకిరెడ్డి గారు కదా గుడి మీది, అందరికీ అమ్మ సేవనేం చేస్తాను. గుడి అమ్మ కాళీమాత అందరికీ అమ్మ, నీకు అమ్మ, అందరికి హైదరాబాద్ ప్రతి పర్సన్ కి అమ్మ ఆవిడ. అందరూ రావచ్చు. నువ్వు పని అయిపోయింది. ఇప్పుడు మానవంతనే కదా తప్పు జరుగుతుంది. తప్పు ఎక్కడి నుంచి ఆపేసి తప్పు తెలుస్తుంది, చాలా మంచిది. ఇవాళ ఇక్కడ ఆపేసి ఇంకా పావు ఆ ఇద్దరు తల్లి కూతురికి వాళ్ళకి నిజమేట ఒప్పించుకొని రాజుగారు నన్ను క్షమించండి. దీంతో నేను చెప్తున్నా, నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నన్ను తప్పైంది, ఇదంతా ఫేక్ అని చెప్తున్నా, దయచేసి నమ్మండి నన్ను ప్లీజ్. సార్ నేను సేపు శ్రీకాంత్ సేపు ఆ తల్లి కూతురు కదా బజార్ పెడిపోయారు పాపం, వాళ్ళు బజార్ పెడిపోయారు. సార్ అశ్విన్ సార్ ఇచ్చేసిండు. ఓకే సార్, నేను మళ్ళీ ఏమనుకోకండి. నేను ఎందుకంటే జెన్యున్ గా ఇతను ఒప్పుకున్నారు కాబట్టి కంపల్సరీ నేను ఒకసారి వీళ్ళ ముగ్గురు పరిచయం ఏంది ప్లానింగ్ అనేది ఒకసారి కనుక్కుంటా సార్. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు నేను మీకు కాల్ చేస్తారు, కొద్దిసేపు అయినాక కొంచెం రెస్పాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఓకే శ్రీకాంత్ అన్న, ఓకే ఎందుకంటే ఆయన అన్న కూర్చో, ఎందుకు లేచిపోతున్నావు, దీన్ని పారిపోయినా అని కూడా వేసుకుంటాం మేము, కూర్చో అన్న, అయిపోయింది కదా, ఇంకేం అడుగుతలేను కదా నేను. ఆగన్నా, నేను ఏమంటాను ఇప్పుడు, నువ్వు కూర్చో, ఎందుకు లేచిపోతున్నావు, ఊరుకోక వాష్రూమ్ వస్తుందా మళ్ళా, వాష్రూమ్ కానీ నాకు మళ్ళీ కూర్చో అన్న. అయితలే అన్న, కాదన్నా, ఇది ముందుండాలి, పెట్టుకునే ముందుండాలి, నాకు అయితలే అన్న, పెట్టుకునే ముందుండాలన్నా. నాకు తలని వస్తుంది నాకు కొంచెం. అదే అన్న, తలను వస్తా సిగరెట్ తాగిరా పోయి, 10 నిమిషాలు టైం ఇస్తా, నువ్వు నెక్స్ట్ దాంట్లో కూర్చోవాలి, ఓకేనా అన్న. ఏం లేదు అన్న. వాళ్ళతో నువ్వు కూర్చోకపోతే మాత్రం వేరన్నా, కూర్చొని నా క్లారిటీ ఇది ఎట్లా ఇచ్చినావు అట్లా ఇచ్చేసేయి, ఇంత అవసరం లేదు, వీళ్ళకి నాకు సంబంధం లేదు ఇప్పటి నుంచి అని అదే చెప్పండి. 3 months అంటే ఏ డేట్ ఇస్తాడో ఒక టైం చెప్పమని చెప్పాను. ఏ డేట్ ఇస్తావు చెప్పన్నా, చెప్పి క్లోజ్ చేయి అన్న, అప్పటి వరకు నువ్వు పేపర్ తెచ్చేసి అప్పటి వరకు ఇలా ఇంటర్వ్యూ కొట్టేస్తాను నేను, ఓకేనా. ఆ 3 months ఎప్పుడో డేట్ చూడన్నా, 3 months తర్వాత ఇచ్చేస్తాను నేను. నేనేం చూస్తాను, మీరు చూసుకోండి, నాకేం అవసరము. 26 25 కదా, ఉమ్. అది ఫిబ్రవరి ఎలక్షన్ మార్చ్ అన్న. వర్షాలు ముందు ఇచ్చేస్తాను, వర్షాలు పడతాయి కదా ఏప్రిల్ ఎండాకాలం అయిపోయినాక. మళ్ళీ అట్లా అంటే 6 months అవుతుంది అది. 6 months కానీ ఎలక్షన్ మన విత్తనాలు పడే ముందు ఇచ్చేస్తాను నేను. ఒక 3 months 4 months తర్వాత ఇచ్చేస్తాను నేను. అది ఏదైనా ఒకటే టైం పెట్టన్నా. అన్న 4 months తర్వాత నా ఫోన్ కూడా వద్దు. అన్న 3 months 4 months 5 months 5 months అన్న, 5 months తీసుకుంటా. అన్న నువ్వు ఒక్క మాట లేదేందన్నా, నువ్వేం మనిషి అన్నా నువ్వు, నాకు అర్థం కాదు. కొంచెం టైట్ ఉంది అన్న పరిస్థితి. టైట్ అరే టైట్ ఉంటేనే కదా, ఆ అన్న కూడా ఏమంటలేడు కదా, ఆయన కూడా ఎప్పుడు ఇస్తావు కరెక్ట్ డేట్ చెప్పను. నువ్వు 4 months అంటావు, 5 months అంటావు, మళ్ళీ ఏందన్నది. అన్న ఒక 5 నెలలు ఇచ్చేస్తా అన్న పైసలు, ఓకేనా. ఓకే చూసిరు కదా, ఎందుకంటే ఇక్కడ ఆకిరెడ్డి గారిని తప్పు పట్టాలని కాదు, లేదంటే శ్రీకాంత్ అన్న తప్పు పట్టాలని కాదు, వాళ్ళు ఏం డబ్బులు ఇచ్చుకున్నారు అది మాత్రం మీకు వాస్తవాలు తెలియాలని చూపిస్తున్నాం. ఇప్పుడు ఆకిరెడ్డి గారు తప్పు అని కూడా మేము అనట్లేదు, అది వాళ్ళు చూసుకున్నారు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.